తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి మండలిలో ఇంకా ఖాళీలున్నాయి. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు? విస్తరణ సమయం వస్తే తొలగింపులు కూడా ఉంటాయా? లేదంటే శాఖలు మారుస్తారా? పార్టీ చీఫ్ లెక్కలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కేబినెట్లోకి మరో 2 మంత్రుల్ని తీసుకోవటానికి ఛాన్స్ ఉంది. అంటే ఇంకా 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండింటినీ భర్తీ చేయడంతో పాటుగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 2-3 బయటకు పంపిస్తారనే చర్చ విస్తృతంగా జరిగింది. అయితే ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కేబినెట్ ఎక్స్పాన్షన్పై కీలక అంశాలను ప్రస్తావించారు. కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖను తప్పిస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఆ ఇద్దరూ కేబినెట్లో కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్లో తీసివేతలు ఉండవని, కేవలం చేరికలే ఉంటాయనే తరహాలో మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలు కొందరికి ఊరట కలిగించాయన్నది నిజం. అయితే మహేష్ కుమార్ గౌడ్ అలా ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర క్లారిటీ తీసుకున్నాకే పీసీసీ చీఫ్ స్పందించారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిగాయా అనే చర్చ రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతోంది. మహేష్ గౌడ్ చేసిన చిట్చాట్ భిన్న రకాల వాదనలకు దారితీసింది. జనవరిలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. కొంతమంది మంత్రులపై వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారిపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అయినప్పటికీ ఆ మంత్రుల్ని తొలగించే అవకాశం లేదని, శాఖల మార్పు మాత్రం ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఇండికేషన్ ఇచ్చినట్టు అయింది. ఒకవేళ మంత్రుల శాఖలు మారిస్తే ఎవరికి ఏ శాఖ ఇవ్వాలి అనేది కాంగ్రెస్ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డికి కూడా కొంత స్వేచ్ఛ ఇస్తోంది అధిష్టానం. అయితే సమస్యంతా ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పదవులు కేటాయిస్తారా? లేదంటే కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కని జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారా అనేది చూడాలి.